హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. మా ఇంటి రుచులలో ఇది ఒక పిండి వంట అండి. ఒకసారి చూడండి, చక్రాలు మేము ఇలా చేసుకున్నాము. చాలా బాగా వచ్చాయి. కరకరలాడుతా వెంటనే అయిపోయే రెసిపీ అండి. మేమైతే శనగపప్పు కేజీ వేసుకున్నాము, బియ్యం 3 కేజీలు పెట్టాము. ఇదిగోండి మరేపిచ్చాము పిండి మిల్లులో. ఈ పిండిలో వాము 250 గ్రాములు వేసుకున్నామండి. మిక్సీ పట్టేసుకొని వంట సోడా కూడా వేసుకొని ఇదంతా ఒకసారి కలుపుకుందాము. ఇందులోనే 90 గ్రాములు డాల్డా ప్యాకెట్ వేసుకున్నానండి. అది గడ్డగట్టినట్టుంది. తర్వాత కరగబెట్టేసి వేసుకున్నామండి. కారం 1 టీ గ్లాస్ మొత్తం వేసుకున్నామండి. కొంచెం స్పైసీగా ఉండాలి కదా అని చక్రాలతో కారం కూడా వేసుకున్నాము. మా అమ్మ అయితే వేడి నీళ్ళు పోసుకుంటూ ఇది కలిపిందండి, ఈ పిండి మొత్తాన్ని. ఆయిల్ కళాయిలో వేసుకొని ఇదిగోండి చక్రాలు ఇలా ఒత్తుకుంటున్నాము. రౌండ్ సర్కిల్ మోషన్లో తిప్పుకుంటూ ఒకవైపు కాలిన తర్వాత మరోవైపు తిప్పేసుకుంటూ కాల్చుకోండి. ఈ చక్రాన్ని ఇలా ఒక్కొక్కటిగా కాల్చుకుంటూ ఉండాలి. అంతే అండి, చాలా ఈజీ రెసిపీ ఇది. చేసుకునే వాళ్ళకైతే చాలా ఈజీ. కష్టం అనుకోకుండా చేసుకుంటే ఇవి నెల రోజుల వరకు నిల్వ ఉంటాయండి. ఇదిగోండి ఇలా కరకరలాడుతూ ఉన్నాయి చూడండి, పట్టుకుంటే నలిగిపోతున్నాయి. ఇలా ఉండాలి. అంతే అండి, ఇవాల్టి వీడియో అయితే ఇంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.